ప్రకాష్ రెడ్డి కామెంట్స్. మొత్తం మీడియా పోలీసులు లింగమయ్య హత్యను పక్కదారి పట్టిస్తున్నారు. మీడియానే అన్ని డిసైడ్ చేస్తోంది. హైకోర్టు 41A నోటీసులు ఇచ్చి విచారించమని చెప్పింది. కానీ నన్ను అరెస్ట్ చేయమని లాక్కురండి అని చెప్పారని మీడియా చెప్తోంది. అసలు లింగమయ్య హత్య పరిటాల శ్రీరాంపై ఎందుకు కేసులు పెట్టరు? హత్య జరిగిన తర్వాత శ్రీరామ్ విదేశాలకు పారిపోయాడు. చంద్రబాబు హయాంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? మా లీడర్ రావాలా, బాధిత లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించాలి. ఇక్కడ మీరు మాట్లాడుతున్న మీడియా ఈటీవీ కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, టీవీ5 కావచ్చు, మరి మీరందరూ కూడా లింగమయ్య హత్య జరిగిందనే విషయం మర్చిపోయేటట్లుగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఏదో పోలీసు వైఫల్యము లింగమయ్య హత్య వెనుక ఉన్నటువంటి దుర్మార్గుల గురించి మాట్లాడరు. లింగమయ్య హంతకుల్ని పట్టుకోవడంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ విఫలమైందని మాట్లాడరు. అసలు ఒక మనిషి ప్రాణానికి లెక్కే లేదు మీ మీడియాకి. మరి మీరంతా హెలికాప్టర్ బ్యారికేడ్లు బలహీనంగా ఉన్నాయి, ప్రకాష్ రెడ్డి మీద అరెస్ట్ చేయాలా, ప్రకాష్ రెడ్డి అక్కడ తిరుగుతాడు, ఇక్కడ ఏమి సమాజం ఇది? సిగ్గు అనిపించట్లా? ఏం సమాజం ఇది? ఒక పేద రైతును అగ్రకుల అహంకారంతో దురహంకారంతో హత్య చేస్తే దాన్ని ఖండించాల్సినటువంటి మీడియా ఏం బాధ్యత వహిస్తూ ఉంది? ఎంత మేరకు బాధ్యతగా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు? అసలు లింగమయ్య హత్యను అందరూ మర్చిపోయి, లింగమయ్య హంతకుల్ని అరెస్ట్ చేయలేదనే విషయం గురించి మర్చిపోయి, ఈ హెలికాప్టర్ ల్యాండింగ్ జరిగేటప్పుడు జనం చొచ్చుకొని వచ్చారు, పొరపాటున ఏమైనా జరిగింటే జగన్ గారి ప్రాణాలకు ముప్పు జరిగేదనేటువంటి విషయం మర్చిపోయే విధంగా, అంటే ఈ హంతకులకు దోహదపడే విధంగా ఈ ఈటీవీ, ఏబిఎన్, ఎన్టీవీ, టీవీ9, టీవీ5 మీరు చేస్తున్న చర్యలు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలకి నేను ప్రశ్నిస్తాను.